Hello everyone, welcome to my channel The Disgusting Girl. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా వ్లాగ్ స్పెషల్ వచ్చేటప్పటికి ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి నచ్చదండి? నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా? ఇష్టమైతే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. అండ్ ఈరోజు ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాం. అప్పుడే ఫ్రెష్గా ఫామ్ తెచ్చుకున్న ఆవకాయని కడిగి పెట్టుకుని ముక్కలు కోసుకుని పెట్టుకుందాం. కరెక్ట్ కొలతలు చేస్తే ఏ ఆవకాయ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టు నేను కరెక్ట్గా ఆవకాయని ఆ గిన్నె చూసినట్టుగా అయ్యో ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది. నాకైతే మేము ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాం. కరెక్ట్గా 2 వేసుకున్నాం. తర్వాత ఆవు పిండి కూడా కరెక్ట్గా వేసుకుంటున్నాం. అది ఒకటి వేసాం. అండ్ సేమ్ మళ్ళీ మేము హాఫ్ వేసుకుంటున్నాం. కారం 2 అయితే ఆవు పిండి 1.5. అండ్ మీరు ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడు సాల్ట్ కూడా సేమ్ 1 ఒకటి వేసుకున్నామా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ వేసుకుంటాం. ఇది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా ఆవపిండి గట్రా ఏమీ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉన్నాయనుకోండి ఆవపిండి అది తర్వాత ఆవకాయ అది తగిలితే చేదు వస్తుంది అన్నమాట. అందుకని అంత పర్ఫెక్ట్గా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాం. బాగా ఎక్కువ ఆయిల్ కూడా ఏమనుకుంటున్నారు? ఏ ఆయిల్ వేసుకోవాలనుకుంటున్నారు? గ్రౌండ్నట్ ఆయిలా? కాదండి, నువ్వుల నూనె వేసుకుంటే ఆవకాయ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మేము కోసుకున్న ముక్కలన్నిటిని ఆ కలుపుకున్న దాంట్లో వేసుకొని మళ్ళీ కలుపుతున్నాం. ముక్కలకి బాగా పట్టేలాగా. ఇప్పుడే కదండి ముక్క బాగా మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకొని పెట్టుకున్నాం. ఇది మేము తర్వాత మేము మెంతులు కూడా వేస్తాం. మేమని కాదు, ఎవరైనా వేస్తారనుకోండి. ఇక్కడ మళ్ళీ మేము 2 సెక్షన్స్కి డివైడ్ చేసుకున్నాం. అంతా ఒకేసారి కలపలేం కదండి, అందుకే 2గా డివైడ్ చేసుకుని కలుపుకున్నాం. ఇది కూడా సేమ్ ఇందాక తీసుకుని కొలుపులని ఇలా ఇది కూడా తీసుకున్నాం. సేమ్ మళ్ళీ ఆ ముక్కలు కూడా మొత్తం అదంతా బాగా పట్టేలా కలుపుకున్నాం. అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఆవకాయని. బట్ ఊరాలంటే టైం పడుతుంది కదా, సో మనం తెచ్చి ఉండాలి. ఇదే ఈరోజు వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.